ఫ్రెండ్స్, నేను అనుని ముందు మంచి వీడియోతో వస్తాను. ఈరోజుకి పునగంటి కూర గుడ్డు ఇది మన డైట్లో మంచిది, కంటి చూపుకి కూడా చాలా మంచిది. సింపుల్, చాలా ఈజీగా వాము జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత మన పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసేసుకొని ఫ్రై చేసుకోండి. అవి ఫ్రై అయినంత ఆనియన్ వేసుకొని ఫ్రై చేసుకోండి. సింపుల్. ఇది మనం చాలా మందికి ఇదివరకు ఎక్కడ పడితే అక్కడ దొరికేది, ఇప్పుడు అమ్మేస్తున్నారు. ఇది ఫ్రీగా దొరికేది. పునగంటి కూర ఫ్రెష్గా కట్ చేసి వేసేసేయండి. అందులో సాల్ట్, పసుపు వేసి ఫ్రై చేయండి. ఇది దీంట్లో కొంచెం లైట్గా మనకు వాటర్ కంటెంట్ వస్తుంది. కొంచెం అలాగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి మూత పెట్టి మగ్గ పెట్టేసుకోండి. లేదంటే ఈజీగా తొందరగా ఫ్రై అయిపోద్ది. చూసారు కదా ఎంత బాగా ఫ్రై అయిపోతుందో, ఈజీగా ఫ్రై అయిపోద్ది. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత మనము కొంచెంగా ఉప్పు మీరు చూసుకొని వేయండి. దీనికి ఎక్కువ ఉప్పు పట్టదు. మీరు కావాలంటే ఎంత సాల్ట్ కూడా అంత తీసుకోండి. తర్వాత ఆయిల్ వేసేసుకొని ఎగ్స్ వేసేసుకోండి. ఎగ్స్ మాత్రం టిప్, మీకు ఎలాగైతే వీలుగా ఉంటే ముక్కలుగా కావాలి ఎగ్ అనుకుంటే ఫస్ట్ కూర అంతా సైడ్ సపరేట్ చేసుకొని కొంచెం నూనె వేసుకొని ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ఆకులో కలుపుకోండి, మనం ఫ్రై చేసుకున్న ఆకులోకి. అప్పుడు బాగుండిద్ది. లేదు మాకు పర్లేదంటే దాంట్లో డైరెక్ట్గా వేసేసుకొని కలిపేసేసుకోవచ్చు. పెద్ద ముక్కలు కావాలంటే ఇలా చేయండి. నాకైతే పిల్లలు కనిపించాలి కదా, వాళ్ళకి ఇది కనిపించకుండా తినిపించాలి కాబట్టి పెద్ద ముక్కలుగా ఉంటేనే నాకు నచ్చింది. పిల్లలు కూడా ఈజీగా తింటారు. అది ఫ్రై అయిపోతున్న టయానికి మనకి నీసు వాసన రాకుండా ఎగ్ బాగా ఫ్రై చేసుకోండి. ఈ టిప్ బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనకు బాగా నీసు వాసన వస్తుంది గుడ్డునేసరికి. కొంచెం కారము, మీకు ఇంత ఉప్పు చూసుకున్నారు కాబట్టి ఇంక ఉప్పు వేసుకోవద్దు, ఎక్కువ పట్టదు ఉప్పు మాత్రము. ఫ్రై చేసుకోండి. రెడీ అయిపోయింది కూర. దీనిపైన మీకు కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ముందే వేసాను కాబట్టి నేను వేయట్లేదు. ఈ కూర మన పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు, అసలు ఇబ్బంది లేకుండా తింటారు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.